ఒక నీడ కనపడాలంటే వెలుతురు ఉండాలి. అలాగే జీవితం ఉంది అంటే మరణం లేకుండా జీవితం లేదు. అలాగే పగలు లేకుండా రాత్రి లేదు, రాత్రి లేకుండా పగలు లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేడు. అలాగే మొత్తం ఆలోచిస్తే ఏదైనా అలాగే ఉంటుంది. రాత్రి పగలు, అలాగే చీకటి వెలుగులు, వెలుతురు అనే నీడ. నీడ ఉండాలంటే నీడ అనేది లేదు. ఇప్పుడు వెలుతురు లేకపోతే ఇంకా నీడ ఎక్కడ ఉంటుంది? అలాగే జననము మరణము, ప్రాణము, ప్రాణం లేకపోవడం, ఇంకా ఇవన్నీ పర్యాయ పదాలే. మార్నింగ్ అనేది ఎలా ఉంది? మార్నింగ్ అంటే పగలు, నైట్ ఉంది. సో ఈ రోజు రాత్రి గడిస్తేనే పగలు, పగలు అయిపోతే రాత్రి. అలాగే స్త్రీ లేకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా స్త్రీ లేడు. సేమ్ ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ఇలానే ఉంటుంది, పూర్తిగా ఆపోజిట్. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అని. దీని మీద ఆధారపడే అంత ఫిలాసఫీ తయారైంది. ఫిజిక్స్ అలాగే ఉంది. అంటే ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏమిటంటే, కాలము గతము నుంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది అని. గతము నుంచి భవిష్యత్తులోకి, ఇది చాలా చాలా కీ పాయింట్. మనం ఎప్పుడు మన ఆలోచనలన్నీ గతం గురించే ఉంటాయి. గతం గురించి ఆలోచిస్తే అది భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు భౌతిక శాస్త్రజ్ఞులు కూడా ఇలాగే చెప్తున్నారు. కాలము ఏమంటున్నారంటే, గతం నుంచి భవిష్యత్తులోకి వెళ్తే భవిష్యత్తు నుంచి కూడా గతంలోకి రావాలి అనే ఒక పాయింట్ వచ్చేసి, భవిష్యత్తు నుంచి గతంలోకి వెళ్ళడం ఏమిటి? విచిత్రం కదా. అది ఎలాగా సంభవిస్తుంది? గతం నుంచి భవిష్యత్తులోకి వెళ్తే భవిష్యత్తు నుంచి గతంలోకి రావాలి. అది పూర్తిగా విచిత్రంగా అనిపిస్తుంది, విరుద్ధంగా అనిపిస్తుంది. ఎలా సంభవిస్తుంది అని వాళ్ళు ఏం చెబుతున్నారంటే, పదార్థం ఉంది, భౌతిక పదార్థం ఉంది, కానీ పదార్థం లేకుండా కూడా ఒకటి ఉంది. మ్యాటర్ ఉంది, యాంటీ మ్యాటర్ ఉంది, కానీ ఏదో చోట అక్కడో చోట ఉంది. యాంటీ మ్యాటర్ అంటే ఏమిటి? మ్యాటర్ అంటే ఘన పదార్థం, కంటికి కనపడుతుంది. చేతిలో రాయి ఉంది అనుకుందాం, అది ఘన పదార్థమే కదా. ఆ రాయి అంటే ఏమిటి? ఆ స్టోన్ అంటే ఏమిటి? దాని చుట్టూ ఒక ఆరా ఉంది, స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఈ పదార్థం ఉంది. ఆ పదార్థం ఘన పదార్థం డెన్సిటీ ఉండబట్టే ఆ డెన్సిటీ ఈజ్ ఏ మ్యాటర్. మరి యాంటీ మ్యాటర్ ఏమిటి? యాంటీ మ్యాటర్ అంటే ఆ పదార్థానికి ఆవరించి ఉన్నటువంటి స్పేసు, ఆ మ్యాటర్ ఆ ఖాళీ అన్నమాట, శూన్యం. పదార్థమేమో ఘన పదార్థము, కానీ దానికి సంబంధించినటువంటిది ఒక హోల్, స్పేస్, అందులో ఏం ఉండదు.
అలాగనమాట. అంటే ఈ విధమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ స్పేస్ అనేది ఏంటి, దాని చుట్టూ ఆవరించి ఉంటుంది. కానీ ఆ స్పేస్లో హోల్ అనమాట, హోల్ ఆఫ్ నథింగ్నెస్, శూన్య, ఏమీ లేదు. అంచేత దాన్ని యాంటీ మ్యాటర్ అంటారు. ఆ యాంటీ మ్యాటర్ దాని చుట్టూ ఆవరించి ఉన్నదంతా ఖాళీనే, ఆవరణ. లోపల ఉన్నది ఏంటి, ఆవరణ లోపల ఉన్నది, ఆ ఖాళీ ప్రదేశం లోపల ఉన్నది పదార్థము. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాను అన్నప్పుడు, ఈ సూత్రాసన్ని దీని మీద ఆధారపడే ఉంది. యాంటీ ఫెనామినా మీద. శబ్దం అంటున్నారు, ఓకే, శబ్దం ఉంది. శబ్దం ఎందుకు ఉంది? నిశ్శబ్దంగా ఉంటేనే శబ్దం వినపడుతుంది. పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏదైనా చప్పుడు వినపడుతుందంటే, మనం చప్పుడు చేయకుండా సైలెన్స్గా ఉంటేనే ఆ చప్పుడు ఏమిటి, చీకట్లో ఏదో వచ్చింది, అంతా కళ్ళు, అది కటిక చీకటి ఉంది. అడవిలోకి వెళ్తున్నామో లేకపోతే ఏదో ప్రదేశంలో చప్పుడు వస్తే అలర్ట్గా ఉండాలి. ఏమో జంతువేమో తెలియదు కదా. ఆ చప్పుడు వస్తుందన్నప్పుడు వినడానికి పొంచి ఉండాలంటే సైలెన్స్లో ఉండాలి. సైలెన్స్ లేకపోతే, నిశ్శబ్దం లేకపోతే శబ్దాలు వినలేము. సైలెన్స్ అంటే ఏంటి, యాంటీ మ్యాటర్ లాగా యాంటీ సౌండ్. సైలెన్స్ అంటే యాంటీ సౌండ్. అంటే సౌండ్ ఉన్న చోట దాని వెనక సైలెన్స్ కూడా ఉంది. సైలెన్స్ అంటే ఆ నిశ్శబ్దం లేకుండా శబ్దం లేదు. బొమ్మ బొరుసులాగా, బొమ్మ బొరుసులాగా. ఉదాహరణకి నేను ఒక మాట మాట్లాడాను అనుకుందాం. ఏమిటి, ఒక పదం ఓం అన్నా. ఆ ఓం 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 అని చెప్పేసి మోర్ అండ్ మోర్ వెంటనే మొదలైతే ఏమవుతుంది, నిశ్శబ్దం అనేది దానికి ఆపోజిట్ సౌండ్లెస్నెస్. అంటే సౌండ్ నుంచి సౌండ్లెస్నెస్కి, శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి, శబ్దంలోంచి ఆ ఓంకారం జపం చేస్తూ చేస్తూ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాడు. యు ఎంటర్ ఇన్ మెడిటేషన్. అంటే ఒక వర్డ్ని బియాండ్ వర్డ్స్, మెడిటేషన్ అంటే ఇంకా నో వర్డ్స్ ఆర్ దేర్. శబ్దంలో ఉండిపోవటం కాదు, ఆ శబ్దం యొక్క లోపల ఉన్న నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవటం. గో బియాండ్ వర్డ్స్. ఆ వర్డ్ వరకే స్టక్ అయితే మనం చేయగలిగింది ఏమి లేదులే, కానీ వర్డ్ దాటిపోతే మెడిటేషన్లోకి వెళ్తాడు. ఇంకొక విధంగా చూద్దాం. మనసు అంటే మాటలు పుట్ట, మాటలు ఉన్నాయి, వర్డ్. మెడిటేషన్ అంటే నో మైండ్, అంటే నో వర్డ్స్. ఇంకా అక్కడ మాటలతో పని లేదు. వర్డ్స్ అంటే ఏంటి, థాట్ అంతే. మైండ్ ఫీల్డ్ విత్ సౌండ్ అండ్ వర్డ్స్. మనసంతా ఏమి, ఆలోచనలతో నింపబడుతుంది. ఆలోచనలు అంటే శబ్దాలు చేస్తాయి, మాటలు, శబ్దాలు. అయితే నువ్వు అప్పుడు మనసు అలా ఉంది కదా, దానికి ఆపోజిట్ ఏమిటి, నో మైండ్ స్టేట్, నో వర్డ్, నో మైండ్, నో థాట్. ఇలా ప్రతిదీ ఆపోజిటే. జెన్ మాస్టర్ దీన్ని నో మైండ్ అనే దాన్ని మెడిటేషన్ అన్నారు. నో మైండ్, అక్కడ నో వర్డ్స్, నో థాట్స్. మనసు అంటే దాన్ని విచారణ చేస్తే ఏముంది, అందులో ఆలోచించే విధానాలు. మనసు ఏం చేస్తుంది, ఆలోచిస్తుంది. ఫిజిక్స్లో అనలైజ్ చేసామనుకోండి, అది మనసు చేసేది అన్ని శబ్దాలే.
ప్రాసెస్ ఆఫ్ సౌండ్స్ని ప్రాసెస్ చేస్తుంది. ఒక శబ్దం నుంచి మరో శబ్దం పుడుతుంది, ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచన పుడుతుంది. అంటే ఆలోచిస్తే నీకు ఆడియో వీడియో ప్రజెంటేషన్ వచ్చేస్తుంది, వీడియో కూడా వచ్చేస్తుంది. ఈ సౌండ్ అంతా ప్రాసెస్ చేసేది ఏంటయ్యా? మనసు. దానికి దగ్గరే మనసు లేని స్థితి ఒకటి ఉంది, నో మైండ్. మైండ్ అండ్ నో మైండ్. అయితే నో మైండ్ స్టేట్కి నువ్వు నేరుగా వెళ్ళలేవు. మనసును ఉపయోగించుకునే జంపింగ్ ప్యాడ్ అనమాట. దాని మించి ఎగిరి దాంట్లో దూకాలి. నో మైండ్ స్టేట్లోంచి మనసు లేని స్థితికి వెళ్ళాలి. నేరుగా మనసు లేని స్థితి అంటే అర్థం కాదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది మనకు. మన ఆలోచనలతోనే, మనసు శబ్దాలతోనే అలవాటు అయిపోయింది. కాబట్టి మనసు అంటే ఏమిటి అని అవగాహన చేసుకున్నప్పుడే మనసు లేని స్థితికి వెళ్తాం. మనసు అనేది ఒక జంపింగ్ ప్యాడ్ లాగా వాడుకొని దాని మీద నుంచి మనం మనసు లేని స్థితిలోకి దూకాలి. జంపింగ్ ప్యాడ్ అంటే ఈత 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 స్విమ్మింగ్ పూల్లో దూకడానికి ఏం చేస్తారంటే కొంచెం పైకి ఎగిరి దాని నుంచి దూకుతారు కింద. అలాగే మనసులోకి వెళ్ళి మనసు లేని స్థితికి వెళ్తాం. అయితే ఆపోజిట్ స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూల్ ఏంటంటే సాంఖ్య అంటారు. సాంఖ్య ఏం చెబుతుంది? మనసుని అసలు వాడకూడదు అంటుంది. మనసే వాడడానికి వీలు లేదు అంటుంది. మనసును వాడితే దాన్ని ఎలా అధిగమిస్తావు అంటుంది సాంఖ్య. ఈ మనసును వాడకూడదు అనే విషయంలో జిడ్డు కృష్ణమూర్తి గారు దాని గురించి చెప్తూ ఉంటారు. ఆయన సాంఖ్య యోగి. మనసును వాడవద్దు అన్నాడు. మనసు వాడితే దాన్ని దాటి అవతలకు వెళ్ళలేవు అంటాడు. మనసును వాడితే ఏమి? మనసును బలపరుస్తూ ఉంటావు నువ్వు, అది ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అంటాడు. వెన్ యూ యూజ్ ఇట్ విల్ బికమ్. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆడితే ఏమవుతుంది? అది ఊతకర్ర అయిపోతుంది. వాడే కొలది దాన్ని అధిగమించలేవు, దానికి అలవాటు పడిపోతావు. కాబట్టి మనసు వాడవద్దు అంటాడు ఆ సాంఖ్యకారుడు జిడ్డు కృష్ణమూర్తి. అంచేత ఏ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్స్ అన్నిటికీ జిడ్డు కృష్ణమూర్తి వ్యతిరేకం. టెక్నిక్ ఏది వాడినా మనసును వాడాల్సిందే, మనసు మీద ఆధారపడి ఉండిందే అంతా అంటాడు. మనసు ద్వారానే ఏ టెక్నిక్ అయినా వాడాలి. ఏ టెక్నిక్ అనే ఎనీ టెక్నిక్. కండిషనింగ్ సార్ట్ ఆఫ్ కండిషనింగ్. కండిషన్ అంటే షరతులలోంచి షరతులు లేని స్థితికి. రీకండిషనింగ్ వెళ్తాం, అన్కండిషనింగ్ వెళ్తాం. ఏమైనా దానికి ఏ పేరు అయినా పెట్టండి, కానీ ఆ మనసుని వాడే బీ విత్ ద మైండ్, గోయింగ్ టు బీ విత్ ద మైండ్. సాంఖ్య ఫిలాసఫీ ఏం చెప్తుందంటే మైండ్ వాడొద్దు అంటుంది. ఇది కానీ అవగాహన ఎలా చేసుకోవాలి? జస్ట్ అండర్స్టాండ్. జంప్ చేయడానికి వాడాలి. యోగా ఏం చేస్తుందంటే అది అసాధ్యము ఉంటుంది. బట్ యోగా సేస్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. మనసును వాడకుండా ఎలా ఉంటాం? అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ఈజ్ టు బి డన్ బై మైండ్. అర్థం చేసుకోవాలంటే మనసును వినియోగించుకోవాల్సిందే. మనసును అవగాహన చేసుకోవాలి అన్నప్పుడు మనసుని అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఈవెన్ విత్ దిస్ అండర్స్టాండింగ్ దట్ యూ కెనాట్ యూజ్ ద మైండ్, అంటే దట్ నో టెక్నిక్ విల్ బి హెల్ప్. మైండ్ను వాడొద్దంటే ఏ టెక్నిక్ నీకు సహాయం చేయదు. కానీ ప్రతి టెక్నిక్ కూడా అవరోధం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు నువ్వేం చేసినా ఒక న్యూ కండిషనింగ్ మొదలవుతుంది. న్యూ కండిషనింగ్ కొత్త, ఇలా కాదు అది వాడకూడదు అని అంటే మనసును వాడేవా? అక్కడ మనసును వాడతావు, మనసులోనే కదులుతూ ఉంటావు.
కాబట్టి ఇది బాగా పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యోగా అందుకోసమే మార్గం లేదయ్యా, మైండ్ లేకుండా ఉండేదానికి మార్గం లేదు, నేరుగా మైండ్ ఉపయోగించుకోవాలి అంటుంది యోగా. అయితే ఈ షుడ్ నాట్ బి యూజ్డ్ పాజిటివ్లీ, ఈ షుడ్ బి యూజ్డ్ నెగిటివ్లీ, నకారాత్మక విధంగా వాడాలి. ఈ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ స్ట్రెంథెండ్. మనసు వాడితే పాజిటివ్గా వాడితే ఏమవుతుంది, అది దానికి బలపరిచినట్టు అవుతుంది. నెగిటివ్గా వాడాలి అని టెక్నిక్ అనేది ఇలా 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 ఏంటండి విచిత్రంగా ఉంది అనుకోవచ్చు. మైండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ జంపింగ్ బోట్. యోగా తంత్ర ఏంటంటే మనసుని ట్రైన్ చేస్తుంది, మనసుకు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ఇవ్వటంలో, మనసుకు ట్రైనింగ్ ఇవ్వటంలో సౌండ్ అనేది ఒక బేసిక్ థింగ్. సౌండ్ వాడాలి, సౌండ్ నుంచి సౌండ్లెస్నెస్కి వెళ్ళాలి. సౌండ్ నుంచి సౌండ్లెస్నెస్ అంటే శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. అందులో ఓ సార్ ఇన్ టోన్ ఆఫ్ సౌండ్ ఓం స్లోగా వెళ్తే అక్కడికి సౌండ్ హై పిచ్లో సౌండ్ చేస్తాము. తర్వాత ఏం జరుగుతుంది, సౌండ్లెస్నెస్లోకి వెళ్ళి ఓంని తీసుకొని బేసిక్ సౌండ్ అనమాట. ఆ ఉ మా, అకార ఉకార మకారం అంటారు బేసిక్ సౌండ్స్. అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. ఈ అకార ఉకార ఓం అనే శబ్దం నుంచే అన్ని శబ్దాలు ఉత్పన్నమైనాయి. ఏ శబ్దమైనా ఈ అకార ఉకార మకారంతోనే ఓం శబ్దంలోనే మిళితమై ఉంటుంది. ఇది బేసిక్ పాయింట్. ఈ బేసిక్సే ఫిజిక్స్లో ఏమైంది, దీన్ని ఎలక్ట్రాను, న్యూట్రాను, ప్రోటాను అన్నారు. ఇది బాగా డీప్గా అవగాహన చేసుకోవాలి. గుర్జీఫ్ ఏమన్నాడు, ప్రతిదీ 3 నియమాల 3 విషయాలతో ఉంటుంది, లా ఆఫ్ 3 అన్నాడు. అంటే ఈ ఉనికి సర్వస్వం అంతా కూడా ఒకటే అన్నా, ఇదంతా అబ్సల్యూట్ సెన్స్లో, అల్టిమేట్ సెన్స్లో ఉన్నది ఒకటే, కానీ 3 త్రిపుటి అనేది ఉంది. మనం ఏం చూసినా ఈ మూడింటిని చూడాల్సిందే. చూసేవాడు ఉంటాడు, చూడబడేది ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతిదాన్ని 3గా విభజన చేసుకుంటూ పోతూ ఉంటాం. అదే ఆ విధంగా మనం మాట్లాడేది కూడా ఎలా ఉంటుందండి, అబ్సల్యూట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, పూర్తిగా కాదు. మనం అబ్సల్యూట్ అని చెప్పంగానే అది ఇట్ బికమ్ నోన్, ఓహో అని తెలుస్తుంది. నీకేం తెలిసిందో అబ్సల్యూట్ అనేది నువ్వు పూర్తిగా పరిపూర్ణంగా ఖచ్చితమండి ఇది అని చెప్తే దానికి సంబంధించి నువ్వు ఆలోచిస్తావు. అంచేత రావోజీ ఏం చెప్తాడు, సత్యాన్ని చెప్పకూడదు అంటాడు. సత్యం అంటే అబద్ధమా నిజమా కాదు, ట్రూత్. ఆత్మ అంటే ఆత్మ గురించి చెప్పడం, లేదా దైవం అంటే దైవం గురించి చెప్పడం కాదు, అనుభూతి పొందాలి. నువ్వు చెప్పావంటే మళ్ళీ దానికి వేరే ఆపోజిట్ కావాలి. ట్రూత్ చెప్తే అన్ట్రూత్ కావాలి, ద్వంద్వంలోకి వెళ్ళిపోతుంది. రిలేషన్ అంటే దేవుడి గురించి చెప్తే దయ్యం గురించి చెప్పాలన్నట్టు, ఇట్లా ఉంటుంది వ్యవహారం, ఆపోజిట్. అంచేత
రిలేటివ్నెస్ మాట చెప్తే మళ్ళీ దానికి అబ్సల్యూట్ అనగానే పరబ్రహ్మ అని అంటాం మనం. అబ్సల్యూట్ పరబ్రహ్మ, అబ్సల్యూట్ పరబ్రహ్మ. దాన్ని వాళ్ళు టావో అంటారు, మార్గం అంటారు. నువ్వు ఏదైనా వర్డ్ వాడితే వాడేటప్పటికి ఆ పదం వాడేసరికి దానికి సంబంధించిన ఆపోజిట్ రావాల్సి వస్తుంది. అలా మూడుగా డివిజన్ అయిపోయింది. మధ్యలో రిలేషన్, ట్రూత్, అన్ట్రూత్, మధ్యలో రిలేటివ్. ప్రతిదీ త్రిపుటి అన్నారు దాన్ని. గుర్జీఫే అన్నాడు లా ఆఫ్ త్రీ అన్నాడు. క్రిస్టియానిటీ ఏముంది? తండ్రి, గాడ్ అంటే ఫాదరు, జీసస్ అంటే సన్ను, హోలీ గోస్టు అని త్రిపుటి. ఇండియాలో ఏమన్నారు? త్రిమూర్తులు అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అన్నారు. ఫిజిక్స్ ఏం చెప్పింది? మళ్ళీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంతే. ఈ అనలైజేషన్ ఇలా ఉంది. కవులు ఏం చెప్పారు, పండితులు ఏం చెప్పారు, ఎమోషనల్గా ఏం చెప్పారు? సత్యం, శివం, సుందరం అన్నారు. సత్యం అంటే ట్రూత్, శివం అంటే బాగుంది, మంగళం, సుందరం అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా మానవుడి యొక్క ఫీలింగ్ మీద ఆధారపడి ఉన్నాయి ఈ మూడు. ఋషులు ఏం చెప్పారు, అనలైజ్ చేశారు? సమాధి అన్నారు. మరొకరు ఏమన్నారు? సత్ చిత్ ఆనంద అన్నారు. సత్ చిత్ ఆనంద. సత్ అంటే ఈ ఉన్నదంతా, ఉనికి సర్వస్వం అంతా. చిత్ అంటే కాన్షియస్నెస్. బ్లిస్ అంటే బ్రహ్మానందము. కాబట్టి మానవుడి యొక్క చైతన్యం అంతా ఏమైందయ్యా అంటే ఈ లా ఆఫ్ త్రీలో ఉంది. లా ఆఫ్ త్రీ ఏంటి? ఈ మూడు శబ్దాల మీద, బేసిక్ శబ్దాల మీద ఆధారపడి ఉంది, సౌండ్స్ మీద ఆధారపడి ఉంది. ఈ ఆటమిక్ సౌండ్ అయినా అంతే. దీన్ని ఆటమిక్ సౌండ్ అని కూడా పిలుస్తారు. ఈ మూడు కలిపి ఓం అని అంటాం. అది అబ్సల్యూట్ పరిపూర్ణత్వానికి దగ్గరగా ఉంది, దాని వెనక ఉంది. ఆ తెలియని అన్నోన్కి అది సింబాలిక్గా ఉంది. అంటే అదే చిట్ట చివరి ఫైనల్ మార్గం. నువ్వు దాన్ని ఆవలకి వెళ్ళాలి. యు మూవ్ బియాండ్ సౌండ్. ఆ శబ్దాన్ని కూడా దాటి అవతలకి వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? శూన్య. శూన్యం, బియాండ్ సౌండ్. ఆ అన్నోన్, ఆ అబ్సల్యూట్లోకి ప్రవేశించాలా, దాంట్లోకి వెళ్ళాలి. ఫిజిక్స్ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ ఉంటుంది. యూ హ్యావ్ టు కమ్ టు ద ఎలక్ట్రాన్. దానికి లిమిట్, వెరీ లిమిట్. ఆ ఎలక్ట్రాన్ని మనం ఇది పదార్థం అని అనలేము. ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ విజిబుల్, కంటికి కనపడవు అవి. అది భౌతిక పదార్థం కాదు, అంటే నాన్ మ్యాటర్ అన్నమాట. మొత్తం పదార్థం అంతా అది అంటే పదార్థం లేని పదార్థం, కంటికి కనపడని పదార్థంతోనే తయారైంది. అయితే నువ్వు అది మ్యాటర్ అనండి, నాన్ మ్యాటర్ అనండి, పదార్థం అనండి, పదార్థం కాదు అనండి, నువ్వేమైనా పిలవండి, కానీ కంటికి కనపడవు ఎలక్ట్రాన్లు. ఎలక్ట్రాన్స్ ఎవరు చూడలే. మ్యాథమెటికల్గా అజ్యూమ్ చేసేదే అవి ఉన్నాయి అని. ఆ ఎఫెక్ట్స్, దేర్ ఎఫెక్ట్స్ ఆర్ నో.
దాని యొక్క ప్రభావం కనబడుతుంది, ఎలక్ట్రాన్స్ యొక్క ప్రభావం కనబడుతుంది. కానీ ఆ ఎలక్ట్రాన్స్ని ఎవరు చూడలేదు. కానీ వాటిని బియాండ్ వెళ్ళాలి, అంటే ఈ త్రిపుటిని దాటి ఆవలకి వెళ్ళాలి, పరిమితులను దాటి ఆవలకి వెళ్ళాలి. సో అన్నోన్కి వెళ్ళాలి. అన్నోన్ రియాలిటీ అంటాడు కదా సేతు, అంటే అవిదితము. అన్నోన్ అంటే అవిదితము, విదితం కానిది. దానికి ఏం చెప్పడానికి ఏం లేదు. ఆ ఎలక్ట్రాన్స్ అనే పదం ఇంకా దానికన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనది లేదు. కంటికి స్థూలమే కాక సూక్ష్మమైన కంటికి కనపడేది వ్యవహారం. అలాగే ఓం అనేది ఒక పరిమితం, సౌండ్కి సంబంధించింది. దాని ఆవల తీరానికి వెళ్ళాలి. యూ కెనాట్ మూవ్ బియాండ్. అంచేత భారతదేశం ఓం హ్యాస్ బీన్ యూజ్ సో మచ్ ఇన్ ఇండియా లేదా ఆల్ ఓవర్ ది వరల్డ్. క్రిస్టియను మొహమ్మదీయులు ఏమంటారు? ఆమెన్ అంటారు. ఓంకి బదులు ఆమెన్. ఆమెన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓం నుంచి వచ్చింది. అది ఓం అనే పదానికి ఆ ఓం అనే అది ఆమెన్ అనేది డిఫరెంట్ రూపంలో వచ్చింది, మరో రూపంలోకి వెళ్ళింది. కానీ బేసిక్ నోట్స్ అవే. ఇంగ్లీష్ వర్డ్స్ ఆమ్నీ ప్రజెంట్, ఆమ్నీపొటెంట్, ఆమ్నిషెంట్ అనేవి కూడా దాని నుంచి ఓంని, ఆ ఓం నుంచి డివైడ్ చేసి, అంటే ఓంని, ఓం వర్తమానము, ఓంని ప్రజెంట్ అంటే అంతటా నిండి ఉంది, సర్వవ్యాపకం. ఆమ్నీపొటెంట్ అంటే సర్వశక్తిమాన్, ఆమ్నిషియంట్ అంటే సర్వజ్ఞత. ఇదంతా ఓంకారం నుంచి డెరైవ్ చేశారు. ఆ ఓంకారం నుంచే ఏయుఎం నుంచే ఓమ్ని అనేది వచ్చింది, ఆమ్ని ప్రజెన్స్. ఇదంతా కూడా ఈ ఓంకారమే సర్వవ్యాపకంగా ఉంది, విశ్వమంతా వ్యాపించిపోయింది ఆ శబ్దమే. ఆమ్నిపొటెంట్ అంటే సర్వశక్తిమాన్, ఆమ్నిషియంట్ అంటే సర్వజ్ఞత. ఇదంతా ఓంకారం నుంచే వచ్చింది, ఈ లా ఆఫ్ త్రీ నుంచి వచ్చి. ఈ విశ్వమంతా ఈ నియమంతోనే ఉంది. అది క్రిస్టియన్స్ కావచ్చు, మొహమ్మదియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేయర్లో ఆమెన్ అని వాడతారు. హిందూస్ ఓం అని వాడతారు. హిందూస్ హ్యావ్ మేడ్ ఏ కంప్లీట్ సైన్స్ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని సైన్స్ తీసుకున్నారు, సైన్స్ ఆఫ్ సౌండ్. అక్కడ ఆ సైన్స్ అనేది హౌ టు ట్రాన్సెండ్ సౌండ్, ఈ శబ్దాన్ని ఎలా అధిగమించాలి, పరిణామక్రమం. దీని నుంచి పరిణామక్రమం అతీత స్థితికి వెళ్ళాలి, అతీత స్థితికి, శబ్దాతీత స్థితికి. అండ్ మైండ్ ఈజ్ సౌండ్. ఇంకా అదే కదా దాని నుంచి చెప్పుకునేది, మనసు శబ్దాలు చేస్తూ. అప్పుడు నో మైండ్ స్టేట్కి వెళ్ళావు అంటే సౌండ్లెస్నెస్కి వెళ్ళావు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా సౌండ్ఫుల్నెస్ అనే దాని మీనింగ్ వస్తుంది. సేమ్ సౌండ్లెస్నెస్ అంటే సౌండ్ఫుల్నెస్, ఇంకేం లేదు అక్కడ, ఫుల్ అయిపోయింది, ఖాళీ లేదు, ఇంక శబ్దమే లేదు. ఇది అవగాహన చేసుకోవాలి. ఈ అబ్సల్యూట్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ఐదర్ టూ వేస్, నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ. నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ వాడితే రెండు వైపులా వాడచ్చు. అంటే ద్వంద్వాలు. అబ్సల్యూట్ని చెప్పాలంటే, నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? యూ కెన్ యూజ్ ఐదర్ పాజిటివ్ టర్మ్స్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, బికాస్ హ్యూమన్ లాంగ్వేజ్ అంతా కూడా ఈ ద్వంద్వాలతోనే కూడి ఉంది, నెగిటివ్ పాజిటివ్ మీదే. కాబట్టి అబ్సల్యూట్ని డిస్క్రైబ్ చేయాలంటే అది దాన్ని అవ్యక్తం ఉండి చెప్పలేము అని చెప్పాలి. అబ్సల్యూట్ అంటే అలా అవ్యక్తం, అది ఏదో సింబాలిక్గా చెప్పాలి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మైండ్. అందుకోసం బుద్ధుడే ఈ గోలంతా ఎందుకులే అని చెప్పి బుద్ధుడు ఏం చెప్పాడు? నెగిటివ్ టర్మ్స్ వాడాడు. సౌండ్లెస్నెస్
నిశ్శబ్దము, శబ్దము లేని స్థితి. సౌండ్ఫుల్నెస్ అనే పదం వాడలా. సౌండ్ఫుల్నెస్ అంటే పాజిటివ్ టర్మ్. బుద్ధుడు ఏమన్నాడు? సౌండ్లెస్నెస్ అన్నాడు. ఏం లేవు, శూన్య అన్నాడు. తంత్ర ఏం చెప్తుంది? పాజిటివ్ టర్మ్ చెప్తుంది. మొత్తం తంత్ర అంతా పాజిటివ్గానే వాడుతుంది. ఎందుకయ్యా ఆ సౌండ్ఫుల్నెస్ అనే పదం వాడారు అని. సౌండ్ఫుల్నెస్లోకి ప్రవేశించమని అడిగా అని సూత్రం ఏం చెప్పింది? విజ్ఞాన భైరవ తంత్రం. బుద్ధుడు ఏమని డిస్క్రైబ్ చేశాడు? అబ్సల్యూట్ని నెగిటివ్ టర్మ్స్లో శూన్య, ఏమీ లేదు, శూన్యమే అన్నాడు. ఉపనిషత్తులు ఏం చెప్పింది? బ్రహ్మము అంది. బ్రహ్మము అంతా ఉన్నదంతా అదే. బుద్ధుడు ఏమీ లేదు, అంతా శూన్య అన్నాడు. ఉపనిషత్తులు అబ్సల్యూట్నెస్ అని బ్రహ్మము అంది. సేమ్ ఒక విషయాన్ని రెండు విధాలుగా చెప్పారు. ఒకటి పాజిటివ్ వేలు, ఒకటి నెగిటివ్ వేలు. సో థ్యాంక్ యూ. ఇప్పటికి మనకి లెంత్ అవుతుంది. ఈ తర్వాత విషయాలు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నీళ్లు చుక్కలు పడుతున్నాయి. స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్. ఈ డ్రాప్ ఆఫ్ వాటరు ఎక్కడ కలవాలా? సముద్రంలో కలవాలనుకుందాం. ఈ ఈ డ్రాప్ ఏమైంది? బిందువు సముద్రంలో పెడితే ఏమవుతుంది? సముద్రం అయిపోతుంది. ఇంకా బిందువు లేదు, నోథింగ్నెస్. తన యొక్క నేను అనేది మాయమైపోయింది. ఇంకా ఆ బిందువు లేనే లేదు, సింధువు అయిపోయింది. బుద్ధిస్టు చెప్పింది అంతే. ఈ నేను లేదురా, ఉన్నదని శూన్యమే అంటే ఈ నేను అనేది లేదు అని చెప్పింది. అంతగా నెగిటివ్ అనే కాదు. ఇంకా మాటలకు అందదు, శబ్దాలకు అందదు, అంతా నిశ్శబ్దమే. అక్కడ బిందువు లేదు, నిర్వాణ అన్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. హ్యాపీ డే టు యూ ఆల్.